ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను మరింత భారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కపుల్ సాంగ్ గా రానున్న ఈ సాంగ్ ను మే 29 ఉదయం 11:07 రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనున్నట్లు సమాచారం. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ అంటావా మామ అంటూ సమాధ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే పుష్ప 2 సినిమాలో కూడా అద్దరిపోయే ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. తాజాగా యానిమల్ బ్యూటీ తృప్తి డ్రిమ్రి పేరు వినిపిస్తుంది. యానిమల్ సినిమాతో స్టార్ గా మారిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామకి ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రోమోలో కేశవ వాయిస్ తో సెకండ్ సాంగ్ గురించి రష్మికను అడుగుతాడు. మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవల్లి సుసెక్కి అగ్గిరవ మాదిరుంటాడే నా సామి, ఉంటాడే నా సామి అంటూ ఆమె పాడుతూ ఐకానిక్ స్టెప్ తో అలరించింది. ఈ ప్రోమో చూసి సాంగ్ అద్రిపోయే మెలోడీలా ఉండబోతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైస్ తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ నటనకు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సెన్సేషనల్ కలయికలు రాబోతున్న పుష్ప 2 ది రూల్ పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలున్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప ది రైస్ చిత్రంలో తన నటనతో మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవటం, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశ నటుడు దుబాయ్లో మ్యాడమ్ టుసాడ్లో స్టాచ్యూ కలగటమే కాకుండా మొదటి తెలుగు నటుడిగా గ్యాలరీని ఏర్పాటు చేయడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు పుష్ప చిత్రంతోనే సంతరించుకున్నాయి. ఇక త్వరలో పుష్ప 2తో మరొకసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఒక్కసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.